Data types. Data types in Python. What is data type? First, data type అంటే ఏంటి? Data types represent for which type of data how much memory has to be reserved. Python data types are classified into two categories: standard data types, collection data types. Standard data types అంటే ఏంటి? Standard data types means scalar data types. Standard data types. These data types are used to represent one value or this data type reserve memory for one value. ఈ స్టాండర్డ్ డేటా టైప్స్ అనేది సింగిల్ వాల్యూని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇందులో స్టాండర్డ్ డేటా టైప్స్ అంటే ఏంటి? ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్, బూలియన్ అండ్ నన్ టైప్. కలెక్షన్ డేటా టైప్స్. కలెక్షన్ డేటా టైప్స్ అంటే ఏంటి? దీస్ డేటా టైప్స్ రిప్రజెంట్ మోర్ దెన్ వన్ వాల్యూ. కలెక్షన్స్ ఇంప్లిమెంట్ డేటా స్ట్రక్చర్. ఈ కలెక్షన్ డేటా టైప్స్ అనేది ఒకటి కన్నా ఎక్కువ వాల్యూని రిప్రజెంట్ చేయడానికి మనం ఈ కలెక్షన్ డేటా టైప్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, ఇందులో 3 టైప్స్ ఉంటాయి: సీక్వెన్స్, సెట్ అండ్ మ్యాపింగ్. సీక్వెన్సెస్ ఏంటి? లిస్ట్, టపుల్, స్ట్రింగ్, రేంజ్, బైట్స్ అండ్ బైనరీస్. సెట్ and program set. Mapping means dictionary. Okay. Every data type in Python is a class, an instance or object. Python is object-oriented programming language. In Python, object data is represented as an object. Object లాగా మనం డేటాని రిప్రజెంట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, n ఈక్వల్ టు మనం 200 తీసుకున్నాం. ఇది ఏ టైప్? ఇది టైప్ ఏంటి అని మనం చెక్ చేయాలంటే టైప్ ఆఫ్ n1. ఇలా మనం అది ఏ టైపు అని చెక్ చేస్తే ఇక్కడ వస్తుంది. ఓకే, ఇక్కడ అది ఏ టైపు అంటే ఇంటీజర్ టైప్ ఇక్కడ మనకు వచ్చింది. దీన్ని మనం ప్రాక్టికల్గా చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్, అదే మనం ఫ్లోటింగ్లో తీసుకుంటాం. n2 ఈక్వల్ టు 1.5. ఆ టైప్ వచ్చేసి n2 ఏ టైప్ కావాలి కలిసి మనం చూస్తే టైప్ వచ్చేసి ఫ్లోట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం డేటాని ఆబ్జెక్ట్లో రిప్రజెంట్ చేస్తాం అనుకున్నాం కదా. ఫస్ట్ క్లాస్ అంటే ఏంటి, తర్వాత ఆబ్జెక్ట్ అంటే ఏంటి చూద్దాం. ఫస్ట్ క్లాస్ అంటే ఏంటి? వాట్ ఈస్ క్లాస్? క్లాస్ ఈజ్ ఏ డేటా టైప్. క్లాస్ అనేది ఒక డేటా టైప్. క్లాస్ ఈజ్ ఏ కీవర్డ్ విచ్ రిప్రజెంట్ క్లాస్. క్లాస్ అనేది ఒక కీవర్డ్. క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ ఆబ్జెక్ట్. క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ దేనికి? ఆబ్జెక్ట్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ హౌస్కి వచ్చేసి మనం ఒక బ్లూ ప్రింట్ తీసుకుంటాం. ఆ బ్లూ ప్రింట్ బేస్ చేసుకొని మనం హౌస్ని బిల్డ్ చేస్తాం. అలా క్లాస్ ఇస్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్కి క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్. క్లాస్ డిఫైన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఆబ్జెక్ట్. క్లాస్ అనేది ఆబ్జెక్ట్కి దాని యొక్క స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తుంది. క్లాస్ డిఫైన్ ద ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. క్లాస్ అలొకేట్స్ మెమొరీ ఫర్ ఆబ్జెక్ట్. క్లాస్ అనేది మెమొరీ ఆబ్జెక్ట్ కోసం అనేది మెమొరీని అలొకేట్ చేసుకుంటుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఈజ్ ఏ రియల్ ఎంటిటీ. ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ క్లాస్. ఆబ్జెక్ట్ అంటే మనకి ఏదైనా ఒక క్లాస్ని ఆబ్జెక్ట్ అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అదే ఏదైనా ఒక క్లాస్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం కదా, దాన్నే ఆబ్జెక్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను క్లాస్ నేమ్ వచ్చేసి రోబో తీసుకున్నాను. దానికి ఒక నేమ్ ఉంటుంది, దానికి ఒక కలర్ ఉంటుంది అని ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే దాని నేమ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ చిట్టి అని తీసుకున్నాం, కలర్ వచ్చేసి వైట్ తీసుకున్నాం. ఇది ఒక ఆబ్జెక్ట్. అంటే ఈ క్లాస్ని బేస్ చేసుకొని మనం ఇలాంటివి ప్రతి రోబోకి ఒక నేమ్ ఉంటుంది, ఒక కలర్ ఉంటుంది కదా. సో అలా ఇలా ఇది ఒక ఆబ్జెక్ట్. ఇది క్లాస్ అయితే ఇది ఆబ్జెక్ట్. క్లాస్ అనేది రోబో, ఆబ్జెక్ట్ అనేది రోబో 1. సెకండ్ ఆబ్జెక్ట్ వచ్చి రోబో 2. దీనికి చిట్టి 1.1 అనేది నేను ఇచ్చాము, ఇక్కడ వచ్చేసి చిట్టి 2.0 అని ఇచ్చాము. ఇక్కడ దాని కలర్ వైట్ ఇచ్చాము, ఇక్కడ బ్లాక్ ఇచ్చాము. మీకు ఇది క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి అర్థమైనట్టు. ఇంకా మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్లో క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ every object is having properties and behavior or state and functionality. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బేసిక్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. క్లాస్ అనేసి నేను ఎంప్లాయ్ అనేసి తీసుకున్నాను. ఇది టోటల్ మొత్తం ఐడియల్లోనే చేసినది. మీకు అర్థం కావడానికి నేను అంతా కాపీ చేసుకొని వచ్చి ఇక్కడ పెట్టాను. రియల్ టైం కూడా మనం చూద్దాం. ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ వచ్చేసి 101 తీసుకున్నాను. ఎంప్లాయీ నేమ్ వచ్చేసి
ఇక్కడ నేను తీసుకున్నాను నరేష్ ఐటీ అనేసి. ఓకే, శాలరీ వచ్చేసి 5000 తీసుకున్నాను. ఇప్పుడు ఆ ఎంప్లాయీకి నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈవన్ ఈక్వల్ టు ఎంప్లాయీ అనేసి తీసుకున్నాను. ఇక్కడ టైప్ ఆఫ్ ఈవన్ అనేది ఏ టైపు అంటే ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకున్నాం కదా మనము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఎంప్లాయీ అనేది ఇక్కడ బాగా చూడండి, ఈవన్ అనేది ఏంటి అంటే డాట్ ఎంప్లాయీ. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఏమనింది క్లాస్, ఇక్కడ వచ్చేసి మెయిన్, వచ్చేసి ఎంప్లాయీ, దీంట్లో ఇలా అనేసి వచ్చింది. ఓకే, ఇక్కడ ఆ ఎంప్లాయీ యొక్క ఎంప్లాయీ నెంబర్, ఇక్కడ మనం ఎంప్లాయీ నెంబర్ ఇచ్చాం కదా, ఈ ఎంప్లాయీ నెంబరు ఆబ్జెక్ట్ డాట్ అని ఆ వేరియబుల్ని మనం కాల్ చేస్తే ఆ ఎంప్లాయీ యొక్క నెంబర్ వస్తుంది. ఇక్కడ నేమ్ కావాలంటే నేమ్ వస్తుంది, ఎంప్లాయీ డాట్ నేమ్. ఇక్కడ ఎంప్లాయీ డాట్ శాలరీ, శాలరీ అంటే శాలరీ వచ్చింది. ఓకే, ఇవన్నీ మనం స్టెప్ బై స్టెప్ నీట్గా అన్ని ప్రాక్టికల్గా చేద్దాం. జస్ట్ ఇది మీకు అర్థం కావడానికి జస్ట్ నేను ఏంటంటే డెఫినేషన్స్, దాని యొక్క మీనింగ్స్ అవి ఎలా ఉంటాయి అనేది అర్థం కావడానికి చెప్తున్నాను. ఓకే, ఇక్కడ మనం ఈ ఇప్పుడు మనం ఈ వీడియో మొత్తం స్కేలార్ డేటా టైప్స్ గురించి చెప్తున్నాం. కలెక్షన్ డేటా టైప్స్ అనేది బిగ్ టాపిక్, అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నాం. ఇక్కడ స్కేలార్ డేటా టైప్స్ మనం ఏమంటే ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్, బూలియన్ అని ఉంటాయి. ఈ 5 తెలుసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇంటీజర్ అంటే ఏంటి? ఓకే, ఇంటీజర్ డేటా టైప్స్ ఈజ్ యూజ్డ్ టు అలొకేట్ మెమరీ ఫర్ ఇంటీజర్ వాల్యూ. ఈ ఇంటీజర్ అనేది ఈ ఇంటీజర్ వాల్యూస్ అలొకేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇంటీజర్ ఈజ్ ఇమ్యూటబుల్ టైప్ ఆర్ కాన్స్టెంట్. ఈ ఇంటీజర్ అనేది ఇమ్యూటబుల్, వాల్యూ అనేది చేంజ్ చేయలేము. మనము ఈ డేటా టైప్స్ అన్ని అయిపోయే లోపల మీకు అర్థం అవుతుంది ఏంటి మ్యూటబుల్స్ ఏంటివి, ఇమ్యూటబుల్స్ ఏంటివి, విత్ టేబుల్స్లో మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఇంటీజర్ అనేది ఇమ్యూటబుల్, దీని వాల్యూ అనేది కాన్స్టెంట్, దీన్ని మనం చేంజ్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఇక్కడ విత్ డయాగ్రామ్స్ మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏ ఈక్వల్ టు 10 తీసుకున్నాను. ఇక్కడ దీని యొక్క ఐడి వచ్చేసి 5000. ఒక ఐడి మీన్స్ అదే అడ్రస్ వచ్చేసి. అయితే ఇది ఒక ఆబ్జెక్ట్, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్. నేను రెండు తీసుకున్నాను, ఏ బి అని తీసుకున్నాను. ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20 తీసుకున్నాను. ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇంటీజర్ ఆబ్జెక్ట్, దీని యొక్క అడ్రస్ వచ్చేసి 5000, దీని యొక్క అడ్రస్ వచ్చేసి 6000. ఇక్కడ ఇన్ పైథాన్ వేరియబుల్స్ డస్ నాట్ హోల్డ్ వాల్యూస్, ని హోల్డ్ చేసుకొని ఉండవు. ఇట్ హోల్డ్స్ ఆన్ అడ్రస్ ఆఫ్ ఆబ్జెక్ట్, దీని యొక్క అడ్రస్ ని హోల్డ్ చేసుకొని ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ఏ అనేది 10, ఈ వాల్యూని హోల్డ్ చేసుకొని ఉండదు. దీని యొక్క అడ్రస్ అంటే ఏంటి, ఈ ఏ అనేది 5000, దీని అడ్రస్, దీన్ని హోల్డ్ చేసుకొని ఉంటుంది. మనం కాల్ చేసినప్పుడు ఈ వాల్యూ ఇస్తుంది 10 అనేది. ఇవి ఈ 2 ఆబ్జెక్ట్స్ తీసుకున్నాను. మీకు ఇది అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ పైథాన్ వేరియబుల్స్ ఆర్ రెఫరెన్స్ వేరియబుల్స్, పైథాన్ వేరియబుల్స్ అనేది రెఫరెన్స్ వేరియబుల్స్. ఈ ఇంటీజర్ అనేది ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్. ఇమ్యూటబుల్స్ అనేవి ఈ వాల్యూ ఎక్కడైతే మనం చేంజ్ చేయలేమో అవి వచ్చేసి షేరబుల్స్, అంటే దీనిని షేర్ చేయొచ్చు. అండ్ ఆల్సో యాజబుల్స్ ఆల్సో. ఇమ్యూటబుల్స్ అంటే ఇది ఇమ్యూటబుల్స్ కాబట్టి ఇది దీనిని షేర్ చేయొచ్చు. అదే మ్యూటబుల్స్ అయితే కనుక దీనిని షేర్ చేయలేము. అండ్ ఆల్సో నాట్ యాజబుల్స్ అవి. ఓకే, ఇప్పుడు మనకు ఐడి అంటే ఏంటి? ఇట్ ఈస్ బుల్టిన్ ఫంక్షన్ ఇన్ పైథాన్. ఇది ఒక బుల్టిన్ ఫంక్షన్. దిస్ ఫంక్షన్ రిటర్న్స్ అడ్రస్ ఆర్ ఐడి ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనకు దాని యొక్క అడ్రస్ని లేదా ఐడిని, ఎవరీ ఆబ్జెక్ట్ ఇన్ పైథాన్ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ యూనిక్ నెంబర్ కాల్డ్ ఐడి. ఓకే, ఎవరీ ఆబ్జెక్ట్, ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి ఒక ఐడెంటిఫైడ్ విత్ యూనిక్ నెంబర్, అదే ఒక ఐడి అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఈక్వల్ టు నేను 10 తీసుకున్నాను, బి ఈక్వల్ టు 20 తీసుకున్నాను. ఈ ఏ యొక్క ఐడి కనుక్కోవాలంటే ఐడి ఆఫ్ ఏ యొక్క ఐడి నాకు కావాలి అంటే దాని యొక్క ఐడి వచ్చేసి ఇక్కడ 10041528464 అనేసి ఒక ఐడి వచ్చింది. అదే బి ఐడి వచ్చేసి ఇది వచ్చింది, ఐడి వచ్చేసి సిఐడి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నాకు ఈ ఈక్వల్ టు ఏ ప్లస్ సి ఇచ్చాను. దాని యొక్క ఐడి వచ్చింది చూడండి,
ఇది వచ్చింది. ఇక్కడ మనకు ఏ ఐడి ఏంటి, ఏ ఐడి వచ్చేసి లాస్ట్లో 464 ఇక్కడ వచ్చింది. అదే గన ఏ ప్లస్ సి అనుకున్నాం కదా, ఇక్కడ సి ఎంత వచ్చేసి 464. కానీ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏకి వచ్చేసి ఏముంది ఐడి అండ్ ఆల్సో ఇక్కడ సికి వచ్చేసి ఏముంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఏ వాల్యూ ఎంత తీసుకున్నాం, మనం 10 తీసుకున్నాం. సి వాల్యూ ఎంత తీసుకున్నాం, 10 తీసుకున్నాం. దీని ఐడి వచ్చేసి సేమ్ ఉంది. ఇక్కడ మనం ఏకి సికి చేసినప్పుడు వాల్యూ ఏమొచ్చింది, డిఫరెంట్ వచ్చింది. ఎందుకంటే దాని యొక్క ఐడి వచ్చేసి డిఫరెంట్ కాబట్టి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 8464 వచ్చింది, కానీ ఇక్కడ ఏమొచ్చింది 8784 వచ్చింది. ఇది ఐడి ఎలా కనుక్కోవాలి అనేసి మీకు. అండ్ ఆల్సో అది ఏ టైపు అనేది అది ఏ టైప్ అనేది కనుక్కోవాలంటే మనకు ముందు టైప్ అనేది ఒకటి తెలిసిందండి. ఇట్ ఈస్ ఏ built-in function in Python. ఈ టైప్ అనేది ఒక ఫంక్షన్, built-in function. This function returns type of object held by variable or variable type or object type. ఓకే, ఇక్కడ నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ n1 = 100 తీసుకున్నాను. దీని టైప్ అంటే ఏంటి, ఎలా చెక్ చేయాలంటే టైప్ ఆఫ్ n1 అని ఇస్తే అది ఏ టైప్ అనేసి వస్తుంది. అది ఒక ఇంటీజర్ టైప్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి అది ఇంటీజర్ టైప్ కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఇంటీజర్ వాల్యూస్ ఆర్ రిప్రజెంట్ ఇన్ పైథాన్ ఇన్ 4 ఫార్మాట్స్. ఈ 4 ఫార్మాట్స్లో మనం రిప్రజెంట్ చేస్తాం. ఏంటంటే డెసిమల్, ఆక్టల్, హెక్సాడెసిమల్ అండ్ బైనరీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ రోల్ నెంబర్ అనేది మనం తీసుకున్నాం. ఓకే, డెబిట్ కార్డ్ నెంబరు, పిన్ కోడ్ నెంబర్ తీసుకున్నాను. ఓకే, ఇది తీసుకున్నాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే డెసిమల్, ఆక్టల్, హెక్సాడెసిమల్ అండ్ బైనరీ ఆర్ కాల్డ్ నెంబర్ సిస్టమ్. ఈ నెంబర్ ఇవన్నీ డెసిమల్, ఆక్టల్, హెక్సాడెసిమల్ అండ్ బైనరీ ఇవన్నీ ఏంటంటే నెంబర్ సిస్టమ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను డెసిమల్ అంటే ఏంటి, హెక్సాడెసిమల్ అంటే ఏంటి క్లియర్గా చెప్తాను. అండ్ మీకు ఈ డేటా కూడా ఇస్తాను. డెసిమల్ అండ్ ఇంటీజర్ వాల్యూ విత్ బేస్ 10 ఈజ్ కాల్డ్ డెసిమల్ ఇంటీజర్. ఈ డెసిమల్ కంటే బేస్ వాల్యూ వచ్చేసి 10 ఉంటుంది, బేస్ 10. ఇక్కడ దిస్ ఇంటీజర్ ఈజ్ క్రియేటెడ్ యూజింగ్ డిజిట్స్ ఫ్రమ్ 0 to 9. ఈ డెసిమల్ ఇంటీజర్లో మనం బేస్ 10 అంటే టోటల్ 10 బేస్ 10 ఉంటుంది. అలాగే వాల్యూస్ వచ్చేసి ఈ 0 నుంచి 9 వరకు ఉంటాయి. ఈ వాల్యూస్ ఏ డిజిట్స్ వాడతామంటే మనం 0 to 9 వాడతాము. దిస్ ఇంటీజర్ ఈజ్ నాట్ ప్రిఫిక్స్ విత్ 0, 0తో ఉండదు. ఇట్ ఈస్ ప్రిఫిక్స్ విత్ ప్లస్ ఆర్ మైనస్, వాట్ ఎవర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి అనేసి. ఇక్కడ డిఫాల్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇంటీజర్ ఈజ్ డెసిమల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ తీసుకున్నాను. ఏంటి ఏబిసి అన్నాను. ఓకే, టోటల్ ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది, సి వాల్యూ వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఏమనుకున్నాము ఇందాక, ఈ ఇంటీజర్ వాల్యూ అనేది 0తో ఉండదు అనుకుంటున్నాం. ఒకవేళ పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, కానీ బట్ 0తో ఉండదు. ఇక్కడ నేను అదే b ఒక వేరియబుల్ 0తో స్టార్ట్ చేస్తే దానికి మనకు ఏమొచ్చిందంటే సింటాక్స్ ఎర్రర్. ఇట ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వచ్చిన వెంటనే అండ్ ఆల్సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు కదా, ఈజ్ అండ్ 0o ప్రిఫిక్స్ ఫర్ ఆక్టల్ ఇంటీజర్. ఈ ఇంటీజర్ ఒకవేళ ఇది ఆక్టల్ నెంబరా అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ, సారీ, 0 in decimal integers literals are not permitted. అంటే ఈ ఇంటీజర్స్ అనేది 0తో లేవు. ఒకవేళ ఆక్టల్ నెంబర్ అయితే కనుక ఇక్కడ 0o అని వస్తుంది అనేసి వాడు చెప్తున్నాడు. ఇది మీరు బై మిస్టేక్ ఇది ఆక్టల్ నెంబర్ ఏవో ఇలా ఇచ్చారా అనేసి ఇచ్చాడు. ఒకవేళ ఇంటీజర్ అయితే ఇలా 0 ఉండదు అనేసి ఇక్కడ మీనింగ్. ఓకే, ఇక్కడ మీరు పైథాన్ allows one special character underscore in integer literals or values. This అండర్స్కోర్ ఈజ్ యూజ్డ్ ఫర్ గ్రూపింగ్ డిజిట్స్. ఏదైనా డిజిట్స్ మనం గ్రూపింగ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ b = 1_500 అనేసి ఇలా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇది అబ్జర్వ్ చేసినట్టయితే b = 11_1_999_44. ఇక్కడ మనం దీనిని మనం ఏమన్నాము
గ్రూపింగ్ చేయొచ్చు అన్నాను కదా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అండర్ స్కోర్ నేను ఇక్కడ తీసుకున్నాను. అదే ప్రింట్ ఏ కావాలంటే వచ్చింది మొత్తం గ్రూప్ అయ్యేసి వచ్చింది. దాని మీనింగ్ ఇది. ఓకే, ఆక్టల్ ఇంటీజర్స్. అండ్ ఇంటీజర్ వాల్యూ విత్ బేస్ 8 ఈస్ కాల్డ్ ఆక్టల్ ఇంటీజర్. ఇప్పుడు డెసిమల్ కు మనం ఎంత అనుకున్నాం, బేస్ 10 అనుకున్నాం కదా. ఇక్కడ ఆక్టల్ వచ్చేసి బేస్ 8. దిస్ ఇంటీజర్ ఈస్ క్రియేటెడ్ యూజింగ్ డిజిట్స్ ఫ్రమ్ 0 to 7. అక్కడ మనం 0 to 9 ఎలానో ఇక్కడ ఆక్టల్కి వచ్చేసి 0 to 7. దిస్ ఇంటీజర్ ఈస్ ప్రిఫిక్స్ విత్ 0O ఆర్ 0 క్యాపిటల్ O స్మాల్ O ఆర్ క్యాపిటల్ O. దీని వాల్యూస్ వచ్చేసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఇక్కడ ఇచ్చాను A ఈక్వల్ టు 0O 8 అని ఇచ్చాను. నేను ఏం చెప్పాను, 0 to 8 వాల్యూస్ మాత్రమే ఆక్టల్, 0 to 7 వాల్యూస్ మాత్రమే ఆక్టల్లో ఉంటుంది. ఒకవేళ ఆక్టల్లో ఇక్కడ మన వాల్యూ ప్రిఫిక్స్ లో మనం ఏం చేస్తామంటే 0O అనేది ఇక్కడ ఇచ్చుకుంటాం. ఇక్కడ మనం క్లారిటీగా అబ్జర్వ్ చేసినట్టయితే 0O అని ఉంటే కనుక ప్రిఫిక్స్ లో అది ఆక్టల్ వాల్యూ. ఆక్టల్ వాల్యూ అంటే 0 to 7 మాత్రమే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 0-7 లేకపోకుండా మనం 8-9 ఇచ్చాం అంటే 0-7 వరకే కదా ఉండాల్సింది. 7 0 నుంచి 1 2 3 4 5 6 7 వాల్యూస్ ఇవ్వాలి. 8-9 ఇచ్చాం. సో ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ అంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎర్రర్ కూడా ఎలా వస్తుందంటే ఇన్వాలిడ్ డిజిట్ 8 ఇన్ ఆక్టల్. ఆక్టల్లో మనకు 8 అనేది ఉండదు అనేసి ఇక్కడ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఇచ్చున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ B ఈక్వల్ టు 0O47 అని ఇచ్చాను నేను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇప్పుడు ఏమొస్తుందంటే 9 అని ఇచ్చాను. ఇక్కడ మళ్ళీ B వాల్యూ, ఇక్కడ C ఈక్వల్ టు 0O456 ఇచ్చింది. ప్రింట్ BC అని ఇచ్చాను. ఇక్కడ దాని యొక్క ఆక్టల్ వాల్యూ B అంటే ఏంటి, C అంటే ఏంటి వచ్చింది. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనం ఇచ్చిన వాల్యూస్ అన్ని కూడా 0 to 7 వాల్యూస్. ఓకే, బేస్ కన్వర్షన్ ఫంక్షన్స్. ఓకే, కన్వర్షన్స్ ఆక్టల్ నుంచి ఎలా చేయగలం, హెక్సాడెసిమల్ నుంచి ఎలా చేయగలం, బైనరీ నుంచి ఎలా చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్టల్ నుంచి డెసిమల్, హెక్సాడెసిమల్, బైనరీ టు ఆక్టల్. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టే ఆక్టల్లోకి ఏ వాల్యూ ఏ డేటా టైప్స్ ని మనం చేంజ్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ డెసిమల్ నుంచి, హెక్సాడెసిమల్ నుంచి, బైనరీ నుంచి. హెక్సాడెసిమల్లోకి మార్చాలంటే ఆక్టల్ నుంచి, డెసిమల్ నుంచి అండ్ బైనరీ నుంచి. ఈ 3 నుంచి మనం హెక్సాడెసిమల్లోకి, బైనరీకి అయితే డెసిమల్, ఆక్టల్, హెక్సాడెసిమల్ నుంచి బైనరీకి ఈ 3 బైనరీలోకి మార్చగలం. ఇక్కడ ఈ 3 వచ్చేసి హెక్సాడెసిమల్లోకి మార్చగలం. ఇక్కడ వచ్చేసి ఈ 3 వచ్చేసి ఆక్టల్లోకి మార్చగలం. ఓకే, ఇక్కడ మనం n1 అనేది ఇంటీజర్ వాల్యూ తీసుకున్నాం. ఈ ఇంటీజర్ వాల్యూని టైప్ కన్వర్షన్లో మనం ఇది ఆక్టల్లోకి చేంజ్ చేసి చూసాం. ఓకే, ఈ ఎగ్జాంపుల్స్ అన్ని మనం కోడింగ్ పార్ట్లో తెచ్చుకున్నాము. ప్రజెంట్ ఇవి అంటే ఏంటి, టైప్ కన్వర్షన్స్ మనం తర్వాత చూద్దాం, దాని ఐడియా ఎలా కనుక్కోవాలి. అండ్ ఆల్సో నెక్స్ట్ మనం దాని యొక్క టైప్ ఏంటి, తర్వాత టైప్ కన్వర్షన్స్, ఇది ఒకటి నెక్స్ట్ వీడియో చూద్దాం. జస్ట్ ఈ డెఫినేషన్స్ విత్ ఎలా ఉంటాయి దాని యొక్క మనం పైన నీట్గా డెప్త్గా నెక్స్ట్ వీడియోలో నీట్గా అన్ని తెలుసుకుందాం. ప్రజెంట్ ఈ డేటా టైప్స్ ఏంటివి ఎలా ఉంటాయి తెలుసుకుందాం. ఈ హెక్సాడెసిమల్ ఇంటీజర్. అండ్ ఇంటీజర్ వాల్యూ విత్ బేస్ 16 ఈజ్ కాల్డ్ హెక్సాడెసిమల్ ఇంటీజర్. హెక్సాడెసిమల్ యొక్క బేస్ వచ్చేసి బేస్ 16. మనకు డెసిమల్ అంటే ఏంటి, బేస్ 10, ఆక్టల్ అంటే బేస్ 8. ఇక్కడ హెక్సాడెసిమల్ అంటే బేస్ 16. దిస్ ఇంటీజర్ కన్సిస్ట్ ఆఫ్ డిజిట్స్ ఫ్రమ్ 0 to 9 అండ్ A to F ఆర్ క్యాపిటల్ A to F. ఇక్కడ 16 ఏంటంటే ఇక్కడ కింద నేను మీకు క్లారిటీ ఇచ్చాను. 0 1 2 3 4 5 6 7 8 9 ఇక్కడ 10 వచ్చాయి. ఇంకా 6 ఉంటాయి కదా, A B C D E F. ఇక్కడ 10 11 12 13 14 15. ఇక్కడ మనకు 9 వరకు వచ్చాయి. ఇక్కడ ఇవి 10 11 12 13 14 15. నువ్వు 16 ఉన్నా 15 కదా అంటే ఇక్కడ 0 ఉంది కదా, అది కూడా మెన్షన్ చేసుకుంటే టోటల్ 16 బేస్ 16. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే దిస్ ఇంటీజర్ ఈజ్ ప్రిఫిక్స్ విత్ OX ఆర్ O క్యాపిటల్ X. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ఆక్టల్కి ఏమి ఇచ్చాము 0O, బైనరీకి ఇచ్చి బైనరీ ఇప్పుడు ఆక్టల్కి వచ్చేసి ఆక్టల్కి ఇక్కడ నేను ఇచ్చాను 0O. అండ్ ఆల్సో ఇక్కడ బైనరీకి వచ్చేసి మనం ప్రిఫిక్స్ లో ఎలా ఇచ్చుకోవాలి ఏంటి డెసిమల్లో
అనేసి ఇక్కడ చూపించాము. నెక్స్ట్ వచ్చేసి హెక్సాడెసిమల్కి వచ్చేసి ప్రిఫిక్స్ విత్ 0x. అది ఎలా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్స్, ఇంటీజర్ నుంచి మన టైప్ కన్వర్షన్స్ అనుకున్నాం కదా, ఇంటీజర్ నుంచి ఆక్టల్లోకి ఎలా మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ n=65 తీసుకున్నాను. దీన్ని ఆక్టల్లోకి చేంజ్ చేయడానికి ప్రింట్ ఆక్టల్ n1 అనేసి ఇలా తీసుకున్నాను. సో అది ఆక్టల్లోకి మారింది, ఇంటీజర్ వాల్యూ అనేసి. ఆ డెసిమల్ వాల్యూ కూడా ఇది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ నేను 0 ఆక్టల్ నెంబర్ తీసుకున్నాను. దీన్ని హెక్సాడెసిమల్లోకి మార్చుకున్నాను. హెక్సాడెసిమల్లోకి మారిస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది ఆక్టల్ అంటే ఎలా అంటే ప్రిఫిక్స్ విత్ 0 ఉంది కాబట్టి ఇది ఆక్టల్ నెంబర్. ఆక్టల్ నెంబర్ని టైప్ కన్వర్షన్లో విత్ ది హెల్ప్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం హెక్సాడెసిమల్లోకి మారుస్తున్నాం. ఇప్పుడు మారిస్తే మనకు ఫస్ట్ ఏ అంటే ఏంటి అంటే ఆక్టల్ వాల్యూ రావాలి అండ్ ఆల్సో హెక్సాడెసిమల్ వాల్యూ రావాలి. అంటే ఇక్కడ ఆక్టల్ ఆఫ్ ఏ అని ఇచ్చాం. సో ఆక్టల్ వాల్యూ వస్తుంది అండ్ హెక్సాడెసిమల్ వాల్యూ వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 65 అండ్ ఇక్కడ వచ్చేసి ఆక్టల్ వాల్యూ ఏ యొక్క ఆక్టల్ వాల్యూ ఆల్రెడీ మనం ఆక్టల్ వాల్యూ ఇచ్చాము ఏ ఈక్వల్. సో అది ఆక్టల్లోనే కావాలి కాబట్టి వచ్చింది. అండ్ ఆల్సో దీని యొక్క ఈ ఆక్టల్ వాల్యూ వచ్చేసి 65. ఫస్ట్ ఏ అంటే ఏంటి 65 ఇక్కడ ఎందుకంటే మనం వాల్యూ చేంజ్ చేసాం. ఇక్కడ ఆక్టల్ వాల్యూ వచ్చేసి 0 ఆక్టల్ ఆఫ్ ఏ యొక్క ఆక్టల్ వాల్యూ వచ్చేసి 00101. ఇక్కడ వచ్చేసి బి కావాలన్నమాట. బి అనేది ఆక్టల్ వాల్యూని హెక్సాడెసిమల్ లో చేంజ్ చేస్తాం. సో ఇది హెక్సాడెసిమల్ వాల్యూ. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్లోట్ అంటే ఏంటి. ఫ్లోట్ ఈజ్ ఏ డేటా టైప్. ఫ్లోట్ అనేది ఒక డేటా టైప్. ఫ్లోట్ ఈజ్ ఏ క్లాస్ which is used to represent float object or float value. A float value is numeric value with precision or decimal point. Okay, float value is having 2%. ఈ float value వచ్చేసి 2 values ఉంటాయి. అవి ఏంటంటే ఇంటీజర్, డెసిమల్. ఓకే, ద సైజ్ ఆఫ్ ఫ్లోట్ ఈజ్ అన్లిమిటెడ్. దీని యొక్క సైజ్ అనేది అన్లిమిటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 పార్ట్స్ అన్నాం కదా, ఇంటీజర్ అంటే ఏంటి, డెసిమల్ పార్ట్ అంటే ఏంటి, క్లారిటీ చూద్దాము. ఇక్కడ f1 = 1.5. ఇది ఏ టైప్ అని మా టైప్లో ఏ టైప్ అని ఇలా ఇస్తే ఇక్కడ టైప్ వచ్చేసి ఫ్లోట్ టైప్. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫ్లోట్ వాల్యూలో మళ్ళీ మనకి 2 ఫార్మాట్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఫ్లోట్ వాల్యూ ఈజ్ రిప్రజెంటెడ్ ఇంటూ 2 ఫార్మాట్ నోటేషన్స్. ఓకే, ఫిక్స్డ్ అండ్ ఎక్స్పోనెంట్ నోటేషన్ అంటే ఈ 2 ఉంటాయి. ఇక్కడ ఫిక్స్డ్ అంటే ఏంటి, ఎక్స్పోనెంట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఏ = 1.45 అని ఇచ్చాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రింట్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ 1.45 వచ్చింది. ఇందులో ఫిక్స్డ్ ఏది, ఎక్స్పోనెంట్ అంటే ఇక్కడ ఏ 1.45లో ఈ 1 అనేది ఫిక్స్డ్. ఎక్స్ పాయింట్ తర్వాత అనేది వచ్చేసి ఎక్స్పోనెంట్ ఆర్ సైంటిఫిక్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ నేను ఇక్కడ ఈ అనేది ఇక్కడ నేను ఈ ఇచ్చాను. ఈ అంటే ఏంటి అని మీకు చాలా డౌట్ వచ్చిండొచ్చు. ద వాల్యూ ఆఫ్ ఈ ఈజ్ 10. దాని యొక్క వాల్యూ వచ్చేసి 10 అనేసి. ఇక్కడ కాంప్లెక్స్ అంటే ఏంటి, కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ న్యూమరిక్ వాల్యూ విచ్ కన్సిస్ట్ ఆఫ్ 2 వాల్యూస్ అంటే రియల్ అండ్ ఇమాజినరీ. Real and imaginary, these are 2 attributes or properties of complex numbers. These attributes or properties are type float. Okay, complex class or data type used for representing complex numbers. For example, ఈ కాంప్లెక్స్ లో మనకి రియల్ అంటే ఏంటి, ఇమాజినరీ అంటే ఏంటి మనం చూద్దాం. ఇక్కడ
ఫర్ ఎగ్జాంపుల్ C1 ఈక్వల్ టు నేను 1 + 2j తీసుకున్నాను. ప్రింట్ C1 అంటే మనకు 1 + 2j అనేది దాని యొక్క అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఇక్కడ రియల్ అంటే ఏంటి, ఇమాజినరీ అంటే ఏంటి, ఇలా మన రియల్ వాల్యూ కావాలంటే ఇలా, ఒకవేళ ఇమాజినరీ వాల్యూ ఇక్కడ మనం ఇక్కడ వేరియబుల్ వచ్చేసి C1 తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో C1 డాట్ రియల్ అంటే మనకు ఆ C1 లో రియల్ కావాలి. రియల్ అనేది ఈ 1 అనేది రియల్. దీని యొక్క అవుట్పుట్ ఏమొస్తుందంటే 1.0 వస్తుంది. ఎందుకంటే మనకు రియల్ ఒక్కటే కావాలి, ఇమాజినరీ వద్దు. సో అందుకని ఈ రియల్ వాల్యూ 0.0 అని వచ్చింది. ఇక్కడ మనకు దాంతో ఇమాజినరీ మనం జేతో ఇండికేట్ చేస్తాం. ఇక్కడ మనకు ఈ C1 లో యొక్క ఇమాజినరీ ఉంది. ప్రింట్ C1 డాట్ ఇమేజ్ అంటే 2.0 అనేది వస్తుంది. ఇక్కడ కాంప్లెక్స్ గురించి ఇది మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మనం బూలియన్ టైప్ అంటే దీని డేటా టైప్స్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ బూలియన్ వాల్యూస్. ఇన్ పైథాన్ బూలియన్ వాల్యూస్ ఆర్ రిప్రజెంట్ యూజింగ్ 2 కీవర్డ్స్, ట్రూ అండ్ వాల్యూ. బూలియన్స్ అంటేనా 2 వాల్యూస్ ఉంటాయి, అవి ట్రూ అండ్ ఫాల్స్ వాల్యూస్. ఓకే, ఇక్కడ దీంతో మనం ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఏంటంటే రోల్ నెంబర్ 1 ఫీజు తీసుకున్నాము, అండ్ ఆల్సో ఇక్కడ బూలియన్ వాల్యూస్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫీజు కట్టినాము అంటే ట్రూ, లేదంటే ఫాల్స్. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే రోల్ నెంబర్ ఏ టైపు, ఈ ఫీజు ఏ టైపు, ఇక్కడ ఫీజ్ పెయిడ్ ఏ టైపు, ఇక్కడ ఇంటిజర్ ఏంటి, ఫ్లోట్ అంటే ఏంటి, బూలియన్ అంటే ఏంటి, ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు టైప్ ఆఫ్ రోల్ నెంబర్ టైప్ అంటే ఏంటంటే ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, ఇంటిజర్ టైప్. ఇది ఒక ఇంటిజర్ టైప్. ఫీజ్ ఎక్కడ ఇచ్చాము, పాయింట్ ఇచ్చాము. సో ఫీజ్ అనేది ఫ్లోట్ వాల్యూ. ఇక్కడ ఫీజ్ పెయిడ్ అంటే మనం ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఏంటిది, బూలియన్ వాల్యూ. సో ఇక్కడ బూలియన్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు నేను ఫాల్స్ తీసుకున్నాను. టైప్ ఆఫ్ ఎక్స్ అంటే అది ఒక బూలియన్ వాల్యూ కదా, ట్రూ అండ్ ఫాల్స్ అనేది బూలియన్ వాల్యూస్ కదా. ఇక్కడ ఆల్సో కండిషన్స్ కూడా తీసుకుంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ 10 గ్రేటర్ దెన్ 5 తీసుకున్నాను. ఇప్పుడు 10 అనేది గ్రేటర్ దెన్ 5, రైట్, అది ఒక ట్రూ, అది ఒక కండిషన్ ట్రూ. సో మనకు ట్రూ అని వస్తుంది. ఇక్కడ నన్ టైప్ అంటే ఏంటి, నన్ టైప్ ఈజ్ డేటా టైప్ విచ్ రిప్రజెంట్ నన్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు నన్ తీసుకున్నాం. ఇది ఏ టైప్ అంటే మనం టైప్ ఆఫ్ ఏ చేస్తే కదా, ఇక్కడ ఏ టైప్ అనేది వచ్చింది, నన్ టైప్. మీకు ఇప్పుడు టైప్స్ అంటే ఏంటి, ఈ డేటా టైప్స్, స్కేలార్ డేటా టైప్స్ అంటే ఏంటిది మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి మనం స్ట్రింగ్ గురించి అవన్నీ స్టెప్ బై స్టెప్ అన్ని క్లారిటీగా తెలుసుకున్నాం. దీనికి కోడింగ్ కూడా అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కదా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే జస్ట్ మనం దీంతో టైప్ కన్వర్షన్స్ చూసాం. ఆ టైప్ కన్వర్షన్స్ విత్ ఫంక్షన్స్, ఆ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఎలా చేయాలి అనేసి చెప్పాము. అండ్ ఆల్సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ఇక్కడ మనం చేసింది ఏంటంటే ఇది టైప్ ఏంటి అంటే కనుక మనం ఎలా తెలుసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ టైప్ ఆఫ్ ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 10 తీసుకుంటే దాని యొక్క టైప్ కనుక్కోవాలంటే టైప్ ఆఫ్ ఎక్స్, దాని యొక్క టైప్ కనుక్కుంటాము. లేదంటే దాని ఐడి కనుక్కోవాలంటే ఐడి ఆఫ్ 10 ఆర్ ఎక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఓకే టైప్ ఏం కనుక్కోవాలంటే ఇక్కడ ఇచ్చాను, టైప్ ఎలా కనుక్కోవాలి, ఐడి ఎలా కనుక్కోవాలి, ఈ రెండు చేసినవి. మీకు ఇది అర్థమైంది అనుకుంటా. మీకు నా ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన నెక్స్ట్ వీడియోలో మనం ఇప్పుడు స్కేలార్ డేటా టైప్ తెలుసుకున్నాం కదా, కలెక్షన్ డేటా టైప్ అనేది క్లియర్గా చూద్దాము. దానికి విత్ ఎగ్జాంపుల్స్ కోడింగ్తో సహా నేను క్లియర్గా చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మనం కలెక్షన్ డేటా టైప్స్ అంటే చూద్దాం.